టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సీనియర్ హీరోలలో ఒకరు అయిన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ కూడా అద్భుతమైన క్రేజ్ ని కలిగి ఉన్న సీనియర్ స్టార్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా చిరంజీవి విశ్వంబర్ అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. యువి క్రియేషన్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీకి బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లాడి దర్శకత్వం వహించగా త్రిష ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి గారి సంగీత సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో చిరంజీవి గారు ఇది వరకు ఎన్నడూ చేయనటువంటి ఒక వైవిధ్యభృతమైనటువంటి పాత్రలు కనిపించబోతున్నాడు. ఈ మూవీని 2025 సంవత్సరం జూలై నెలలో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి గారు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆటో జర్నీ అనే మూవీలో కూడా హీరోగా నటిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. అనుష్క ఈ మూవీలో చిరంజీవి గారి సరసన హీరోయిన్ గా డిఎస్పీ సంగీతం సారథ్యంలో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లుగా సమాచారం. ఇలా వరుస మూవీలతో ఫుల్ జోష్ లో ఉన్న చిరంజీవి వివి వినాయక్ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ సినిమా ఇంద్ర మూవీకి సీక్వెల్ అని ఫిలిం సర్కిల్ నుంచి వినిపిస్తున్న టాక్. ఈ సినిమాలో చిరంజీవి గారి పాత్ర ఎవరు ఊహించినటువంటి తరహాలో ఉండబోతుందని, ముఖ్యంగా ఇందులో మెగాస్టార్ గారి క్యారెక్టరైజేషన్ ప్రతి సీన్లను గోస్ బంప్స్ తెప్పించే తరహాలో ఉండేలా స్క్రిప్ట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తున్న సమాచారం. అంతేకాకుండా ఈ ఇంద్ర సీక్వెల్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ లో మెగా హీరో కనిపించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే ఆ మెగా హీరో ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఇంద్ర సీక్వెల్ పై వస్తున్నటువంటి ఈ రూమర్స్ నిజమా కాదా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి ఉండక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.